ఈరోజైతే మన క్లాస్‌లో వచ్చేసి అసలు టాప్ 10 ఏఐ టూల్స్ ఎవ్రీడే మన లైఫ్‌లో మనకు ఉపయోగపడేవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏఐ టూల్స్ గురించి మాట్లాడాలంటే మనం మెయిన్‌గా ఎడ్యుకేషన్‌లో ఉపయోగపడే ఏఐ టూల్స్ ఏంటో చూద్దాం. ఎడ్యుకేషన్‌లో ఉపయోగపడేవి వచ్చేసి చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ, నోట్‌బుక్ ఎల్ఎం అలాగే మనం ఏమన్నా పీపీటీ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చేయాలంటే ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి వచ్చేసి గామా యాప్ అనేది బాగా ఉపయోగపడిద్ది. అసలు మెయిన్‌గా మనకి చాట్‌జీపీటీ వల్ల యూజ్ ఏంటి బ్రో అంటే, చాట్‌జీపీటీ వల్ల ఒకటి ఫ్రెండ్స్, మనకి ఓన్లీ క్వెషన్స్ పీడీఎఫ్సే వచ్చినియనుకో, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కావాలి గదా! మనం జస్ట్ ఆ క్వెషన్స్‌ని స్క్రీన్‌షాట్ తీసుకొని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి గివ్ మీ ఆన్సర్స్ అని కొడితే ఆన్సర్స్ అన్నీ యాక్యురేట్‌గా వచ్చేస్తాయి. వస్తవే కాకుండా ఆన్సర్స్ అన్నీ షార్ట్ ఫార్మ్‌లో ఉండి మనకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. అంతేకాకుండా మనకేదైనా సంథింగ్ ఒక ప్రోగ్రామ్ అర్థం కాకపోతే, ఆ ఫోటో తీసుకొని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తే, మనకి ఆ ప్రోగ్రామ్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా రాసారో ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది. మనం పర్‌ప్లెక్సిటీ గురించి మాట్లాడుకోవాలంటే, పర్‌ప్లెక్సిటీలో వచ్చి యూజ్ ఏంటి బ్రో అంటే, పర్‌ప్లెక్సిటీలో వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అప్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రెజెంట్ అయి ఉండిద్ది. ఇప్పుడు మనకి సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చి ఇంటర్న్‌షిప్స్ గురించి గాని, స్కాలర్‌షిప్స్ గురించి గాని, ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి గాని, లేకపోతే న్యూ నేషనల్ పాలిసీస్ గురించి గాని, మన కంట్రీ గురించి ఏమన్నా తెలియాలన్నా గాని, అప్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి పర్‌ప్లెక్సిటీలో ప్రెజెంట్ అయి ఉండిద్ది. మీరు జస్ట్ ఒక టెక్స్ట్ ఇస్తే మీరు క్వెషన్ మీరు కనుక అడిగితే అది జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా యాక్యురేట్‌గా ఇచ్చేసిద్ది. మెయిన్‌గా పర్‌ప్లెక్సిటీ వచ్చి రీసెర్చ్ పర్పసెస్ కూడా ఉపయోగపడిద్ది. ప్రాజెక్ట్ పర్పసెస్ కూడా ఉపయోగపడిద్ది. నోట్‌బుక్ ఎల్ఎం వచ్చి మనకెలా ఉపయోగపడిద్దో చూద్దాం. నోట్‌బుక్ ఎల్ఎంలో మన దగ్గర ఏదన్నా ఒక ఆన్సర్ పీడీఎఫ్ ఉంది. అది చాలా లెంతీగా ఉంది. దాంట్లో మ్యాటర్ అనేది అర్థం కావట్లేదు మనకి. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఆ ఫైల్ అనేది మనం ఈ నోట్‌బుక్ ఎల్ఎం యాప్‌లో అప్‌లోడ్ చేస్తే మనకి ఉన్న మ్యాటర్ అంతా షార్ట్ ఫార్మ్ చేసి మనకు అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో ఇదైతే ఇచ్చిద్ది. ఈ నోట్‌బుక్ ఎల్ఎం ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్‌కి ఎవరికైనా ఉపయోగపడిద్ది. ఈ నోట్‌బుక్ ఎల్ఎం నీ దగ్గర ఏదన్నా ఒక పీడీఎఫ్ ఉంటే అది అర్థం కాకపోతే దీంట్లో అప్‌లోడ్ చేస్తే ఆ పీడీఎఫ్ మ్యాటర్ రిలేటెడ్ అంతా జస్ట్ షార్ట్ ఫార్మ్‌లో వచ్చేసిద్ది. నెక్స్ట్ గామా యాప్ వల్ల మాకు ఉపయోగం ఏంటి బ్రో అంటే, గామా యాప్ ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ప్రిపేర్ పీపీటీస్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్. మనం మెయిన్‌గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తయారు చేయాలంటే మైక్రోసాఫ్ట్ అనేది వాడతాం మనం. మైక్రోసాఫ్ట్‌లో మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది తయారు చేస్తాం. జస్ట్ ఈ గామా యాప్, ఈ ఏఐ టూల్ ద్వారా మనకి అక్కడ అరగంట పట్టే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇక్కడ జస్ట్ 5 మినిట్స్‌లో మనం ప్రిపేర్ చేయొచ్చు. ఈ ఏఐ టూల్‌ని వాడటం వల్ల. ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చి ది బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అనేది ఈ రోజుల్లో కంపల్సరీగా మనకి బేసిక్స్ అయినా సరే వచ్చుండాలి. ఎందుకంటే మనం బర్త్‌డే స్టోరీస్ పెట్టుకోవాలన్నా, లేకపోతే మన ఫ్రెండ్స్ బర్త్‌డే స్టోరీస్ పెట్టాలన్నా, మన ఫ్యామిలీలో ఎవరైనా ఫోటోస్ పెట్టి వీడియో ఎడిట్ చేయాలన్నా, మనకు కంపల్సరీగా వీడియో ఎడిటింగ్ అనేది వచ్చుండాలి. నేను చెప్పే ఈ యాప్స్‌ని మీరు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ బేసిక్ వీడియో ఎడిటింగ్ అనేది వచ్చేస్తది. ఫస్ట్ అయితే క్యాన్వా, నెక్స్ట్ అయితే కైన్ మాస్టర్, ఆ తర్వాత విఎన్ ఎడిటర్, ఫైనల్‌గా క్యాప్ కట్. మీరు ఈ 3 నేర్చుకున్నాక తర్వాత క్యాప్ కట్‌లోకి రండి. మీకు ఈజీ అర్థమైద్ది. నెక్స్ట్ వచ్చి ది బెస్ట్ ఏఐ టూల్ ఫర్ హెల్త్ పర్పస్‌కి వచ్చి ఏడిఏ.ఏఐ ఎడా. దీంట్లో వచ్చి మన హెల్త్ కండిషన్ మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డాక్టర్ కన్సల్టెన్సీ. మనం జస్ట్ మనకున్న ప్రాబ్లమ్ దీంట్లో ఎంటర్ చేస్తే అది నియర్లీ 10-15 క్వెషన్స్ అడిగిద్ది. మనం హెడేక్ అని ఎంటర్ చేసామనుకో, దానికి సంబంధించిన రిలేటెడ్ 10 క్వెషన్స్ అడిగి మనం ఆటికి ఆన్సర్ చేశాక మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటో అది రికగ్నైజ్ చేసి డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకోవాలా వద్దా అని కూడా ఈ ఏఐ టూలే చెప్పిద్ది. ఈ ఏఐ టూల్ అయితే ప్రతి పేషెంట్స్‌కి గాని, స్టూడెంట్స్‌కి కూడా ఇది బాగానే ఉపయోగపడిద్ది. ఏడిఏ.ఏఐ హెల్త్ యాప్. ది బెస్ట్ ఏఐ టూల్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది మనకి చాలా మేజర్ లాంగ్వేజ్ గైస్. మనం బయట ఎవరితో అన్నా మాట్లాడాలన్నా, లేకపోతే ఎవరన్నా మన అఫీషియల్స్‌తో మాట్లాడాలన్నా గాని మనకు డెఫినిట్‌గా ఇంగ్లీష్ అయితే వచ్చుండాలి. కానీ మన సరౌండింగ్స్‌లో మనతో ఎవరో కమ్యూనికేట్ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్ ఇంగ్లీష్. మనలాంటి వాళ్ళ కోసమే ఈ ఏఐ టూల్ అనేది డిజైన్ చేశారు. దట్ ఈస్ ఎల్సా. ఈ ఎల్ఏ టూల్‌లో మనం అనదర్ హ్యూమన్ మన ఎదురుంగా ఉన్నట్టుగానే కన్వర్జేషన్ చేయొచ్చు. మనం క్వెషన్ అడిగితే అది రిప్లై అనేది ఇచ్చిద్ది. అలాగే మనం డైలీ అలా ఇంగ్లీష్ కన్వర్జేషన్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే విత్ ఏఐ టూల్ మనకు డెఫినిట్‌గా ఒక రోజు అనేది ఇంగ్లీష్ అయితే పర్ఫెక్ట్‌గా మాట్లాడగలుగుతాం. ది బెస్ట్ ఏఐ టూల్ ఫర్ మ్యూజిక్ పర్పస్. మ్యూజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మ్యూజిక్ అంటే అందరికి ఇష్టమే. కానీ మనకి తగ్గ మన సిట్యుయేషన్ ఎంటర్ చేస్తే అది సొంతంగా సాంగ్ అనేది డిజైన్ చేసి మన కోసం ఇస్తే ఎలా ఉండిద్ది? అదే మ్యూజిక్ జెన్.ఏఐ స్యూనో. ఈ స్యూనో యాప్‌లో మనం జస్ట్ మన సిట్యుయేషన్ ఎంటర్ చేస్తే ఆ సిట్యుయేషన్ రిలేటెడ్ సాంగు అది ఓన్‌గా కంపోజిషన్ చేసి లిరిక్స్ గాని, సాంగ్ గాని మొత్తం అది ప్రిపేర్ చేసి మన కోసం అయితే సాంగ్ అనేది ఇచ్చిద్ది. ఆ సాంగ్ కూడా చాలా బావుంటాయి. దాంట్లో సునో.ఏఐలో సాంగ్స్ కూడా దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. మనం జస్ట్ మన సిట్యుయేషన్ ఎంటర్ చేస్తే చాలు మనకి సాంగ్ అనేది జనరేట్ అయిపోయిద్ది. మనకి మీమ్స్ జనరేట్ చేసుకుంటానికి కూడా ఒక ఏఐ టూల్ అనేది ఉంది. దట్ ఈస్ మీమ్స్ జనరేటర్.
దీంట్లో మన పిక్చర్స్ కానీ మన ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ పెట్టి కూడా మన మీమ్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ది ది మీమ్స్ ఆర్ సో ఫన్నీ గైస్. మనమే సొంతంగా జనరేట్ చేసుకుంటే ఎలా ఉండిద్ది మీమ్స్. అందుకే ఈ మీమ్స్ జనరేటర్ అనేది క్రియేట్ చేశాడు ది బెస్ట్ ఏఐ టూల్. అలాగే ది బెస్ట్ ఏఐ టూల్ టు కన్వర్ట్ నార్మల్ వీడియో టు 3D వీడియో, దట్ ఈస్ లూమా. ఈ లూమా యాప్లో మనం జస్ట్ నార్మల్ వీడియోని ఎంటర్ చేస్తే అది మనకి 3D వీడియో కింద కన్వర్ట్ చేసి ఇచ్చిద్ది.